వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? ఇప్పటి వరకు ఇటు రైల్వే కోడూరు వారు కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో, లేదా రాజంపేట జిల్లా కేంద్రంలో చేయండి, కడపలో అన్న కలపాలనేటువంటిది వారు కూడా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ప్రభుత్వం చేపట్టిన ఈ విభజనకు జిల్లాల విభజన, నియోజకవర్గాల చేర్పులు మార్పులకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో ఇటీవల రాజంపేట, రైల్వే కోడూరు రెండు ప్రాంతాల్లో భారీగా ఉద్యమాలు చేయడం జరిగింది. గతంలో జగన్ చేసిన తప్పిదాలు అంటే అప్పట్లో జగన్ మార్చి ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా తీసుకు అన్నమయ్య జిల్లా పేరు పెట్టడం అనేది చాలా గొప్పదే. కానీ అన్నమయ్య అనే ఆయన జన్మస్థలం వచ్చి రాజంపేట తాళపాక, అంటే రాజంపేటకు టౌన్ పక్కనే ఉంది తాళప, ఆ గ్రామంలో పుట్టాడు. సో రాజంపేట హెడ్ క్వార్టర్ చేయాలి, ఇక్కడ అన్నమయ్య పేరును ఎందుకు రాయచోటికి ఎందుకు తీసుకెళ్ళాలి అని అప్పట్లోనే చాలా ఉద్యమాలు జరిగాయి రాజంపేటలో. అయితే అప్పట్లో జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇప్పుడు సరిదిద్ది కూటమి ప్రభుత్వం ఆ నియోజకవర్గాలను కావచ్చు, జిల్లాలను కావచ్చు సరిదిద్ది ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలామంది అత్యధిక సంఖ్యలో చాలా బాగుందనే విధంగా చెప్తున్నారు. అయితే ఒక్క రాయచోటి మాత్రం, ఎందుకంటే వాళ్ళకి జిల్లా కేంద్రంగా ఉండి, అంటే ఆశలు మొన్నటి వరకు ఉండి ఇప్పుడు ఉన్న పలంగా హెడ్ క్వార్టర్లు తీసుకెళ్లి మదనపల్లికి ఉంచడం అనేది వాళ్ళకి కొంత బాధ అనిపించి ఉద్యమాలు దిగారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ విషయం తెలుస్తూనే ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి ఉద్యమాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడే హెడ్ క్వార్టర్ ఉండాలి, మాకు ఇచ్చి ఇప్పుడు తీసుకెళ్లడం అనేది పద్ధతి కాదని చెప్పి చాలామంది అక్కడ ప్రజలు ఉద్యమాలు అయితే చేస్తున్నారు, అనేక రంగాల వారు కూడా. అయితే ఇక ఉమ్మడి కడప జిల్లాలో టాక్ ఏంటంటే అప్పుడు చేసిన జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి, అంటే ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి, ఆ విధంగా సరిదిద్దారు. సో అక్కడ లాస్ట్లో రైల్వే కోడూరు వచ్చి తిరుపతికి పోవడం అనేది వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, ప్రజలకు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది. అట్లాగే రాజంపేటని కడప కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు. సో రాజంపేట, రైల్వే కోడూరు ఇద్దరు కూడా ప్రజలు సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఎందుకంటే కడపకి రావడం వాళ్ళకి ఇటు రాయచోటి, మదనపల్లి వెళ్ళే కన్నా కడప మనకు చాలా దగ్గర, అన్ని విధాలా మనకు ఆల్రెడీ ఫస్ట్లో ఉన్నది కాబట్టి సో అక్కడ సాటిస్ఫై అయ్యారు రాజంపేట. అలాగే రైల్వే కోడూరు ఒకవేళ తిరుపతికి వెళ్ళినా కూడా, అప్పట్లో ఉమ్మడి కడప జిల్లా ఉన్న ఇప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా వాళ్ళకి దగ్గర కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. సో రాయచోటు ఒక్కటి మాత్రము వాళ్ళకి జిల్లా కేంద్రం ఈరోజు ఉన్న పలంగా మార్పు జరిగింది కాబట్టి వాళ్ళు కొంత బాధల్లో ఉన్నారు, దీంతోనే ఉద్యమాలు చేపడుతున్నారు. మిగిలిన ఉమ్మడి కడప జిల్లా అంతా కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ విభజనలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రజల్లో టాక్ నడుస్తుంది. రైట్ శ్రీనివాస్, మీరు అన్నట్లుగా గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి మనం చూసాం. కడప జిల్లాలో జిల్లాల విభజన జరిగిన నేపథ్యంలో ఇటు రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు ఇవన్నీ నియోజకవర్గాలు 6 నియోజకవర్గాల కేంద్రంగా గతంలో రాయచోటి జిల్లా ఏర్పాటైతే చేశారు. ప్రస్తుతం మారినటువంటి డిమాండ్ కావచ్చు, ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సంబంధించి, ఇంకోవైపు రైల్వే కోడూరు సంబంధించినటువంటి వారు కూడా ఇటు తిరుపతితో అనుబంధం కావచ్చు, తిరుపతికి వారికి దూరం సంబంధించిన ఒక్క విషయమే కాదు, మిగిలినటువంటి విద్యపరంగా కావచ్చు, వైద్యం, మిగిలినటువంటి అన్ని వ్యవహారాలకి కూడా తిరుపతి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం ప్రజల యొక్క డిమాండ్ కాబట్టి తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరుని కలపడం జరిగింది. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి, లేని పక్షంలో కడప జిల్లాలోనైనా పూర్వం ఉన్నట్లుగానే కలపాలి అనేటువంటిది, అందులో అది కూడా నెరవేరింది. ఇక రాయచోటి అంశంలో మాత్రమే. సో రాయచోటి అసలు అన్నమయ్య జిల్లాగా రాజంపేట అన్ని చోట్ల కూడా దాదాపుగా ఏదైతే పార్లమెంటు కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వాటి ఆధారంగానే జిల్లాల ఏర్పాటు కూడా జరిగింది. కానీ ఇక్కడ రాయచోట్కి తీసుకురావడం జరిగింది హెడ్ క్వార్టర్. సో ప్రస్తుతం అక్కడ ఆ జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ రాయచోట్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇక్కడే కొనసాగించాలి అనేటువంటిది కోరుతున్నారు. ఇక రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయం కూడా అదేలా ఉంది. ఇక ఒకసారి మదనపల్లి ఏర్పాటుకు సంబంధించి కూడా మనం చూద్దాం. మదనపల్లి జిల్లా చేయాలి అని చెప్పి దాదాపుగా 3-4 సంవత్సరాలుగా అక్కడి నుంచి డిమాండ్ వస్తూనే ఉంది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి, అనేక మంది హామీలు కూడా ఇచ్చారు.